రాధ రాధ రాధే 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 ఈ అమ్మ అరగంట నుంచి బాత్రూమ్ లోనే ఉన్నా. ఈ ఎండా సెగ వల్ల బాడీలో వాటర్ వస్తుంది కానీ ఇది రావట్ల. దట్స్ వాట్ షీ సెడ్. ఏంది మందల ఈ వీడియోలో మనం రాధేశ్యామ్ కాదు కదా రాధాశ్యామ్ గారి కథ విందాం. ఓపెన్ చేస్తే 1976 నవంబర్ 26 సముద్రంలో సునామీ, నీళ్ళల్లో ప్రభాస్ గారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో. ప్రభాస్ నవ్వుకి పూజ హెగ్డే ఏడుపుకి మధ్యలో ఒక యుద్ధం జరిగింది. అదే ఈ రాధేశ్యామ్. కొన్ని నెలల క్రితం గుడిలో పూజ జరుగుద్ది. మన పెద్ద రెబల్ స్టార్ ఈజ్ పెద్ద జ్యోతిష్కుడు ఇన్ దిస్ మూవీ అండ్ హీస్ ప్రో ఇన్ ఆస్ట్రాలజీ. ఐ మీన్ జ్యోతిష్యం చెప్తారు. ఇస్రో వాళ్ళు వచ్చి అయ్యా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా ఉన్నాం మేము, మంచి రోజు చూడండి. అయ్యే ఉంటాయి కదా, రాహుకాలం, యమ దొంగ, యమగండం, అవి లేకుండా చూడండి. ఈ జాతకాలు బొక్క నేను నమ్మను, ఐ ఆమ్ సైంటిస్ట్ మ్యాన్ అంటాడు ఇంకో ఆయన. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ బ్రో టు షో ద రియల్ పవర్. ఇట్రా రాబ్యా, ఎట్రా నువ్వు, నీ చెయ్యి ఇవ్వో, ఇంక రేఖలు పట్టుకొని. అండ్ ఇప్పుడు సైంటిస్టులలో ఒక ఆయన లేచి, నీకు శిష్యుడు ఉన్నాడా అయ్యా, నీ తర్వాత వారసుడు ఎవరు అనగానే రెబల్ స్టార్ రొమాంటిక్ రెబల్ స్టార్ అని పాట స్టార్ట్ అవుద్ది. ఓసారి పాట స్టార్ట్ అయితే రాజేసాబులు కదా, ఇక్కడ అలా కాదు. హీఈస్ ఐన్స్టీన్ ఆఫ్ పామిస్ట్రీ అనే డైలాగ్ తో 6 feet డైనోసార్ మాస్ ఎంట్రీ అట్ పిఎం ఇల్లు. ఇందిరాగాంధీ లాగా డ్రెస్ ఒక ఆవిడ వేసుకొని ఉంటది. ఆవిడ చేయి జాపి చూపిస్తే మనోడు భూతద్దంతో చూసి యోగ ముద్రను వేసుకొని ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసి ఎమర్జెన్సీ గురించి చాలా దారుణమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటావా నువ్వు అని చెప్తాడు. ఓయమ్మా చానా చిన్న సెకల్లేవరా నీలా నా బట్ట. ఇప్పుడు ఈ సైంటిస్ట్ వచ్చి ఆయన ఏడుంటాడా సారో అంటే ఇంకా మనోడు హాలిడేలో రిలాక్స్ అవుతా ఉన్నాడు. ఇండియాకి ఇంక తిరిగి రాడు. ఏడ చూస్తే మన హీరో గారు ఫారెన్ లో ఎంజాయ్. వన్ ఫైన్ డే కార్ లో ఒక పిల్ల ఐ లవ్ యూ అంటది. ఆ బొక్క పని అయిపోయిందని చెప్పి చేతులు దులిపేసుకుంటే ఏమనుకుంటుందో అని, నా చేతిలో లవ్ ప్రేమ గీత లేక లేదు, సో ఐఎమ్ లీవింగ్ యూ అండ్ యువర్ కార్ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. కట్టుపన్న ట్రైన్ లో హీరోయిన్ అబ్బా నా బరువు మొయ్యండి అని చెప్పి క్యూట్ గా చెప్తే ఈజీగా పీసీగా అనుకొని ఒకడు పొట్టుకుంటాడు. బట్ ముగ్గురు వల్ల కాదు, అంత బరువు ఉంది. ఇప్పుడు కాపీకి వస్తారా అంటే పోవే మెంటల్ దానని చెప్పి వెళ్ళిపోతారు. అండ్ ఎస్ షీఈ్ అ డాక్టర్ ఇన్ దిస్ సినిమా. షిప్ కెప్టెన్ కి ఏ జబ్బు లేకపోయినా సేవ్ చేసేస్తుంది అనమాట. షీఈ్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్, హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్. వీళ్ళంత ఫన్ టైం మధ్యలో డీన్ వస్తాడు అనమాట. ఈయన ఎవరో కాదు, ఈవిడ గారి పెదనాన్న. కామెడీ క్యా హై అంటే ఈవిడికి ఏదో జబ్బు ఉంటది అనమాట. కట్ చేస్తే విక్రమాదిత్య మమ్మీ డాన్సర్ అనమాట. మనోడికి ఫ్రెండ్ ఉంటాడు ఒకడు, ఎప్పుడు వీళ్ళ ఇంట్లోనే పడి తింటా ఉంటాడు. ఈ క్యారెక్టర్ కి పెద్ద సీన్ లేదు, సో లెట్ స్కిప్ దిస్ క్యారెక్టర్స్ డైలాగ్స్. ట్రైన్ లో హీరోయిన్ మళ్ళీ వెళ్తా ఉంటది. నా మరువు మోస్తావా అని ఇంకొకరిని అడగది. ఈసారి ఎదురుగా ఉండేది జాతకాలు చూసే ఆయన, అదే మన విక్రమాదిత్య గారు. ఎంతైనా హీరో కాబట్టి ఏదో కొత్త ట్రిక్కులు యూజ్ చేసి ఇలా చూస్తాడు అది దగ్గరికి వెళ్ళి. ఆవిడ కళ్ళు తెరిచి చూడగానే షాక్ అయిపోద్ది. వాళ్ళమ్మ దగ్గరకు వచ్చేసినాడే అంతే. ఇంకా ట్రైన్ ఆగిపోద్ది, హీరోని వెళ్ళిపోద్ది. మనోడు పిలుస్తాడు, ఓయ్ పిల్ల నీ పేరు పుల్ల, జారిపోకే నా గుల్ల రసగుల్ల అంటాడు. పోరా అని చెప్పి వెళ్ళిపోద్ది. కట్టుపన్న బస్ చేజ్ కిటికీలో నుంచి క్లోజప్ యాడ్ చేసుకొని అని చెప్పి రాస్తా ఉంటారు. అవతల వాళ్ళకి అది అర్థమైపోద్ది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పేరు చెప్పు పాప అంటే ఆవిడ వెళ్ళిపోద్ది. మళ్ళీ పాట స్టార్ట్ అవుద్ది. ఒక బొమ్మని ఇద్దరు సరిగ్గా గీస్తారు. మనోడు రేపు పొద్దున 12 గంటలకు కలద్దాం అనగానే ఈ లోపు వేరే వాళ్ళు వచ్చి పెయింట్ వేసేస్తాడు ఈవిడ చూసే టైంకి. అండ్ ఇట్స్ గాన్. ఇంకా మనోడు ఇండియాకి రాడు, నేనే ఫారెన్ కి వెళ్తానని చెప్పి గురువు గారు యూరప్ కి వస్తాడనమాట. అంతే. ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే నీకెందుకు రా, హాలిడేకి వచ్చాడు, అవసరమా నీకు చెప్పు, ముందు కథ నువ్వు చెప్పేది. ఎందుకు వచ్చావు గురువు గారు అసలు అని హీరో అడుగుతారు. అదే కదా ఈ బుక్ కి పేరు రాయమావా అంటాడు. నో సార్ ఐఎమ్ ఎగెయిన్స్ట్ దిస్, నో గొముగా పాయసం తినేసిపో అంటాడు. కట్ చేస్తే ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్. అతన్ని కలిసి తన చేయి చూస్తాడు. ఆ చేయికి ఓనరే ఈ జగపతి బాబు గారు. ఇప్పుడు నీ చేయి చూశాక నువ్వు ఏడుపు పుట్టినప్పుడు ఏడ్చావు, తర్వాత మిగతా వాళ్ళు నేర్పిస్తా ఉండవు. నువ్వు ఎప్పటికీ పొలిటీషియన్ అవ్వలేవు అబ్బియా, తెల్లజుత్తు తాతారావు బాయ్ అంటాడు. జాతకం చెప్తారా, జాతకం చెప్తున్నా మనోని బస్సు గుద్దేస్తుంది. ఏది ఏమైనా ఆరా తగ్గకూడదు, పరువు పోకూడదు అని చెప్పి యాటిట్యూడ్ వాక్ తో హాస్పిటల్కి పోయి ప్రేరణ దగ్గరికి వెళ్ళి రా వాటేసుకొని చెప్పి మీద పడిపోతాడు. ఇప్పుడు ఈ టైంలో పెదనాన్న వచ్చి ఎలా అయింది మామ అనగానే, ప్రేరణ పేరన్ లవ్లీ అడిగితే ఇవ్వలేకపోయా అన్న,
ఆ బాధలో సూసైడ్ చేసుకున్నా సార్. ఈ మ్యాటర్ ప్రేరణకి తెలిస్తే బాగుండు. అండ్ వెంటనే ఆవిడ వచ్చి ఏందే సావడం అంత ఇష్టం నీకు చచ్చిపో అంటది. మనోడికి యాక్టింగ్ ఎక్కువ కదా, మనోడు యాక్టింగ్ చూడలేక ఒక తాతకి సీరియస్ అయిపోద్ది. ఇప్పుడు ఈవిడ ఆయనకి పోయి సిపిఆర్ చేస్తుంది రా. ఇఫ్ యు ఆర్ ఎ మెడికో యు నో ఇఫ్ యు నో ఆ సిపిఆర్ చేసే పద్ధతి విధానం చూస్తుంటే నో బతకచ్చు అనిపించేవాడు కూడా చచ్చిపోతాడు. అప్పుడు ఆ తాత పైకి లేచి ఎర్రిమా లోకం నేను ప్రాంక్ చేసా నిన్ను. కట్ చేస్తే హాస్పిటల్లో చుట్టూ తెరలేసేసి మరి చెప్పు నువ్వేమన్నా రోమియో అనుకుంటున్నావా అని ఆవిడ అంటది. నో నా చేతుల్లో ప్రేమ లేక లేదు, రేపు పొద్దున్నే 10 హాస్పిటల్ బయట ఉంటా, నువ్వు వస్తే ముద్దు పెడతా అంటాడు. ఈవిడకి ముద్దు అంటే కుర్తే కానీ పోదు, ఎందుకంటే షీ హ్యాస్ మెడికల్ క్యాంప్ ఇన్ 300 కిలోమీటర్ల దూరంలో. బట్ రెయిన్ లో వర్షంలో వెళ్ళిపోద్ది ట్రైన్ లో. అండ్ మనోడు ఈ 300 కిలోమీటర్లు బండి మీద వెళ్ళిపోతాడు, ఆవిడ ఎక్కించుకొసుకొని వెళ్ళిపోతాడు. అండ్ బండి మీద వెళ్తారు. దే డస్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు ఇంటికాడ నడిపిస్తా వదిలేసి ఇవాళ ఎన్ని ముద్దులు పెట్టిన శాపవే గుంట 97, ఇంకో 3 పెడితే 100 అయిపోతాయి. నేను కూడా వైభవ్ సూర్యవంశీ లాగే కామాన్ బేబీ ఏముంది ఇంకా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే ఆడ ఏదో యూరోప్ లో ఇది కొత్త సిస్టమ్, మనకు తెలియదు, 1975లోనే ఉంది. సో అది నొక్కంగానే ఇంట్లో వాళ్ళకి బయట మాట్లాడేది వినిపిస్తుంది అంట. అండ్ అదిని వీళ్ళందరూ విన్నారని ఈవిడికి తెలిసి ఈవిడ నైట్ డ్యూటీ ఉందని చెప్పి వెళ్ళిపోద్ది. ఏడకపోద్దో నాకు తెలియదు. అండ్ రివెంజ్ కోసం వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, అదే మన విక్రమాదిత్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటే ఆవిడ ఫోన్ ఎత్తద్ది. ఆవిడకి ఫోన్ చేసి విక్రమాదిత్య ఇల్లు అనగానే అని 3 ముద్దులు పెట్టేస్తుంది. సెంచరీ అయిపోయిందంట. కట్టుపన్న ట్రైన్ లో మళ్ళీ మీటింగ్. మనోడిని చూసి ఒక అంకులు, యో అబ్యా నువ్వు విక్రమాదిత్యవు కదా, బిగ్ ఫ్యాన్ అన్నా, మా కూతురు ఈ పిల్ల చేజు చెప్పు అబ్యా ఎట్లా ఉంటుందా జాతకం ఈ పిల్లదే అంటాడు. మనోడు చూసి లేదు మామ 200 ఇస్తే చెప్తా, ఫ్రీగా అయితే చూసేది లేదు ఇంకా అంటాడు. ఒకసారికి 30 అబ్యా అంటాడు. ఇంకా సర్లే ఏదో ఒకటి చూసేస్తాడు అంతే. రేఖలు చూసి నువ్వు ఫ్యూచర్ లో రాజ్యసభ అనే సినిమాలో యాక్ట్ చేస్తావు, అది ఫ్లాప్ అయిపోద్ది. కట్టుపన్న మొదటి స్టాప్ వచ్చేస్తే ఇద్దరు దిగేస్తారు. బట్ ఏదో గుర్తొచ్చి ఆ ట్రైన్ కి యాక్సిడెంట్ అవుతుంది అనిపిస్తుంది. లగిస్తాడు, కాపాడాలనుకుంటాడు, చెట్టు పడేస్తాడు. బట్ నో, ట్రైన్ క్రాష్ అయిపోద్ది. పాపం ఇది టీవీలో చూసి గుంట షాక్ అయిపోద్ది. రాజేశ్వర పిల్ల చేయబోద్ది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. పెదనానేమో ఆ అబ్బియా వేస్ట్ అమ్యా, వదిలేసే ఇంకా వదిలే పాప, ఓడినా నీకు జబ్బు ఉంది కదా, నువ్వు ఎట్టో పోతావు, ఓన్ వదిలే అంటాడు. It's her choice. ఇప్పుడు ఎక్సైట్మెంట్ ఎక్కువయ్యి నది మధ్యలో చేయి చూపించి ఏది విక్రమాదిత్య నాకు సోది చెప్పు అంతే కీలకతం. 2 మార్కులు క్వశ్చన్ ఇస్తే 10 మార్కులు ఆన్సర్ చెప్తున్నాడు మనోడు. అండ్ ఈ టైంలో ఆవిడ ముక్కులో నుంచి రక్తం వదిలేస్తుంది అనమాట. పాపం ఏ పిల్ల లెగిసా ఉమే లేమే అంటాడు. ఇప్పుడు డాక్టర్ అరుచుకుంటా పోతాడు. కట్ చేస్తే హాస్పిటల్లో ఎమర్జెన్సీ. డాక్టర్ మామయ్య డీఫిబ్రిలేటర్లు పెడతాడు. ఓకే, మీకు డీఫిబ్రిలేటర్లు అంటే ఏందో తెలియదు కదా, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇట్ ఈస్ ఏ షాక్ ఇచ్చే మిషన్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టకూడదు, అదొక ప్రాబ్లం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏనేమో లోపలికి వచ్చేసి హే హౌ ఆర్ యు బేబ్ అనగానే ప్రేరణ చేయి చూపించి దబాంగా అంటది. ఇంకా మనోడు హోప్ ఇచ్చి మోటివేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా పెదనాన్న కోపం వచ్చి ఇసుగు దొబ్బేసి ఏంట్రా నీ చిలక జ్యోతిష్యం అని చెప్పి చొక్కా పట్టుకుని బయటికి ఈడ్చుకెళ్తా ఉంటాడు. మనోడు వెళ్ళే దారిలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఐకానిక్ డైలాగ్ ఉంటది. ఎవడైనా కాదంటే ఈ మాట విక్రమాదిత్య చెప్పాడని చెప్పు. కట్ చేస్తే షిప్ కెప్టెన్ హాస్పిటల్ నుంచి షిప్ లోకి వెళ్ళిపోతాడు. బికాస్ ఒక మోటివేషన్ వస్తుంది అనమాట ఆవిడ సాగు బతుకుల్లో చూసి మనోడికి. ఇదే మోటివేషన్ నాకు అర్థం కాదు. అండ్ ఈ ప్రేరణ ఏమో చిలక జ్యోతిష్యం గుర్తొచ్చి రిపోర్ట్స్ హాస్పిటల్కి పంపించి అడుగుతుంది. హలో నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి, ఆ ప్రేరణ రిపోర్ట్స్ ఏమైపోయాను కానీ అయ్యే పోద్ది ఆ పిల్ల 3 నెలల్లో ఉష్కాకి అంటాడు. పాపం నేను కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ కొన్నాను నేను కూడా. ఇదంతా చూసి పెదనాన్నకు మండిపోద్ది. ఇంకా ఇట్ట కాదురా, నువ్వు ఫేక్ అని నేను నిరూపిస్తానని చెప్పి ఆవిడికి చెప్తాడు. మనం టెస్ట్కి పిలుస్తాడు. సచిన్ 4 డెడ్ బాడీ హ్యాండ్ ప్రింట్లను ఎత్తుకుపోయి చూపిస్తే విక్రమాదిత్యని చూసి విషయం చేస్తాడు. పెదనాన్న ఇంప్రెస్ అయిపోతాడు, ఉచ్చబోయేస్తాడు లాస్ట్కి. యారా అంటే
లాస్ట్లో ఒక హ్యాండ్ ప్రింట్ మనోడిది, ఎరా ముసలోడా నీ చేతి ముద్రలు ఏంటి 2 పేలాలు చెప్పేమంటావు నీ ఫస్ట్ పిల్లానికి అనగానే టెన్షన్కి సగం చచ్చిపోతారు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. కట్ చేస్తే గోల్ఫ్ కోర్ట్లో ఆ రోజు డేట్ వచ్చిందనమాట. ఆడికి ఏదో పెద్ద తెలిసినట్టు అది తెలిసినట్టు ఇది తెలిసినట్టు చెప్పేసాడు. ఏమైందో బొక్కలో పడ్డ బాల్ ఆడుకుంటా ఉన్నా నేను అంటాడు. అదేనా బ్యా నువ్వు పొలిటీషియన్ అవ్వలేవు బిజినెస్ చూసుకోవాలా అంటే, బొక్క నేను ఎక్కడ గోల్ఫ్ ఆడుకుంటున్నా బిజినెస్ ఎందుకు చూస్తాను ఈ రోజు అంటాడు. ఈలోపు వాళ్ళ అబ్బ చచ్చిపోయిన వార్త తెలుస్తుంది. జగ్గుబాయ్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ అండ్ ఈడ మనోడు ప్రేరణని ఇంటికి తీసుకెళ్తాడు. మమ్మీకి ఇంట్రడ్యూస్ చేయగానే మామ్ దిస్ ఈస్ ప్రేరణ అనగానే ఆవిడ చేరేస్తుంది. ఆంటీ ఏమో ఎంతకీ ఏమిట్లా అన్నా మీరు భగవంతుడా అదే ప్రశ్న. అంతే. ఈలోపు ఇల్లు చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. రూమ్ లో కూర్చోబెడతాడు. పప్పు మాడిపోతుందని చెప్పి బయటకు వెళ్ళంగానే ఏ మాత్రం బేసిక్ సెన్స్ మేనర్స్ లజ్జ సీము నెత్తురు ఏం లేకుండా డైరీ చదివేస్తుంది. నో దిస్ ఈజ్ నాట్ ట్రూ మేనర్స్. మర్చిపోయా. వీళ్ళు ముందే ఒకటి అంటే అదే మనోడు బయటికి వెళ్ళే ముందే ఒకటి అడుగుద్ది ఈవిడ, వంట చేస్తావు ఫ్లర్టింగ్ చేస్తావు అందంగా ఉంటావు 6 అడుగులు ఉంటావు కానీ నీకు ఎందుకు పెళ్లి కాలేదు అనగానే ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కట్టుపన్న ప్రేరణ ఆ రోజు రాత్రి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే నేను ఇంకో కంట్రాక్ట్ దొబ్బేస్తున్నా బాయ్ నువ్వు కూడా దొబ్బే అంటాడు. యాంది అయిదా ప్రేమిస్తున్నా అభి అని ఐ లవ్ యూ యా అన్ని కాదమ్మా నా చేతులు చూసిన ప్రేమ గీత లేదు అంతే, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను మా ఇంటికి వెళ్తాను అంటాడు. ఆవిడ ఇంటికి వెళ్ళి వేడి నెలలో మంచిగా స్నానం చేసి ఏడుస్తూ హ్యాపీగా నిద్రపోద్ది. మనోడు పక్క రోజు గురువారం మార్చి 1 అంటూ గురువు గారి దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే హాయ్ మామ అంటాడు. ఇక్కడ ప్రేరణ మనోడు కోట్ ఇచ్చి ఉంటాడు రాత్రి చలిపోతుందని. ఆ కోట్లో ఆయన డైరీ ఉంటది మొత్తం చదివేస్తుంది. లాస్ట్ కి గురువు గారి దగ్గర నుంచి మనోడు వెళ్తా షేక్ హ్యాండ్ ఇస్తూ అడుగుతాడు, ఆదిత్య నీ చెయ్యివా ఒకసారి చూస్తాను అనగానే చూసి షాక్ అయిపోతాడు. అంటే మనోడు ఓం ఫట్ స్వాహ అనమాట, చచ్చిపోతాడు సముద్రంలో పడి అని. ఇప్పుడు ఇదే చదవద్ది ప్రేరణ కూడా బుక్ లో. ఇప్పుడు షాక్ లో ప్రేరణ ఉంటే పెదనాన్న వచ్చి నీ జబ్బుకి క్యూర్ వచ్చింది మే అంటాడు. నువ్వు బ్రతికేస్తావు ఇంకా అన్ని మర్చిపో అంటాడు. ఇవిడేమో ఈవిడ బతకద్ది అనే ఆనందం కంటే ఆడు చచ్చిపోతాడు అనే బాధ ఎక్కువ. పక్క రోజు మనోడు హెయిర్ క్లిప్ ఎత్తుకొని వస్తాడు ప్రేరణకి ఇవ్వాలని చెప్పి. వచ్చి వేర్ ఇస్ ప్రీతే చిచి ప్రేరణ కదా ప్రేరణ అనగానే వెనకాల నుంచి వచ్చేస్తుంది. కట్టుపన్న ఒక గుత్తాంగిరి తలైవా నేనెన్నటి రవినే నువ్వు రేపటి శశి ఆవిడే చెప్పు నువ్వు శశి ఎవడు అసలు ఫ్లర్టేషన్ షిప్ లో ఉన్నావు నువ్వు ఇప్పుడు ఇంకోటితో అంతే. ఈ టైంలో ఒక అదిరిపోయే రొమాంటిక్ సీన్ అంతే. అంతా అయ్యాక ఆవిడ్ని ఒళ్ళో పెట్టుకొని సూపర్ గా కూర్చోబెట్టుకుంటే ఆవిడ ఏడస్తుంది బ్రో, సూపర్ గా ఏడస్తుంది. అదిరిపోయింది. బెస్ట్ సీన్, బెస్ట్ ఎమోషన్ సీన్ ఆఫ్ ద డెకేడ్. ఇంకా నిద్రపోద్ది. పొద్దున్నే లేచి చూస్తే మనోడు ఉండడు. బ్రిడ్జ్ మీద నడుచుకుంటా పోతా ఉంటాడు. రాజాసాబ్ హీరోయిన్ కనిపిస్తుంది ఆడికి. నా జాతకం చెప్తావా ఆదిత్య మామ, అర్రే నాకు చేయలేదు కదా అని ఆవిడ మీద ఆవే జోక్ వేసుకుని నవ్వుకొని వెళ్ళిపోద్ది. అండ్ ఇప్పుడు మమ్మీ గారి డాన్స్ అయిపోద్ది. పెద్ద ప్రదర్శన అనమాట ఇది. అందరికి బాయ్ చెప్పేసి మనోడు వెళ్ళిపోతాడు. బికాస్ హీ వాంట్స్ టు లీవ్ ఎవ్రీవన్ అండ్ డై పీస్ఫుల్లీ. ఎందుకురా అంటే మనోడు ఏం చెప్తే అది జరగాలంతే. అప్పుడే ఈవిడ బతకద్ది 100% విషయం కాబట్టి. ఇది రియలైజేషన్. ఇప్పుడు వర్షంలో తన డైరీ చూస్తాడు. ఆవిడ దాంట్లో లెటర్ రాస్తుంది అనమాట. దాంట్లో ఏముంటది, నేను కారులో పోతా ఉండా గుద్దేసుకుని చచ్చిపోతా బాయ్ అంటది. అండ్ నిజంగానే కారులో పోతా చేతులు వదిలేస్తుంది, లారీ గుద్దేస్తుంది, ఎగిరెగిరి పల్టీలు కొట్టి పడిపోద్ది. ఈ లవ్ స్టోరీలో మంచి సాడ్ ఎండింగ్ ఉంటే మంచి మంచి సాటిస్ఫాక్షన్ నాకు అదేందో కానీ బొక్కలో లవర్లో చాలా సూపర్గా ఉంటుంది. నాతో ఎవరు ఏకీభవిస్తారో కామెంట్ చేయండి. హూ వాంట్స్ సాడ్ ఎండింగ్స్ ఇన్ లవ్ స్టోరీస్? అండ్ ఇప్పుడు మనోడు లగిస్తే పెదనాన్న దగ్గరికి పోయి కాల్ చేస్తాడు. హే పాప్స్ నేను ప్రేరణతో మాట్లాడాలి అంటే అంతే. ఇంకా మైక్ కనెక్ట్ చేస్తాడు. ప్రేరణ సచ్చేది నువ్వే, బతికేది నువ్వే, బతికిచ్చేది నువ్వే, బోండాలంగల్లో బోండాలు అమ్మేది నువ్వే అంటాడు. అంతే. ఆవిడలో బతకాలనే ఆసక్తి వచ్చేస్తుంది ఇంకా అంతే. ఇప్పుడు ఆవిడ బతుకుతుంది అంతే. నువ్వు చెప్పింది వినాలా. వేర్ ఈస్ ద సైన్స్ అంటే సైన్స్ ఆఫ్ బొక్క, ఇట్ ఈస్ పవర్ ఆఫ్ ద లవ్. అండ్ ఇప్పుడు మనోడు అక్కడి నుంచి రోమ్కి షిప్ లో పోవాలంటాడు. ఇప్పుడు ఆ షిప్ కెప్టెన్ ఎవరు? ఫస్ట్ లో ఉండే పేషెంట్ కెప్టెన్ షిప్ కెప్టెన్ అనమాట. ఇప్పుడు అది టైటానిక్ ఏమో తెలియదు కానీ ఇట్ ఈస్ రెడీ టు మునిగిఫై. ఇప్పుడు మనోడు సేవ్ చేసే క్రమంలో ఇరుక్కోబోతాడు. పొయ్యి నిప్పుల్లో పడి టోస్ట్ అయ్యే లోపల ఈవిడికి హాస్పిటల్లో సర్జరీ అయిపోద్ది. ఆవిడ తలంతా కోసేసి గుండు చేసి ఉంటారు.
ఈయన ఎక్కడ ఫుల్గా సచ్చే స్టేజ్లో సడన్గా గురువు గారు మాట్లాడిన మాటలు గుర్తొస్తుంది, రిస్క్ చేసేస్తాడు, ఫ్లేర్ గన్నేస్తాడు, అంతే డ్రాప్ పడుతుంది. డ్రాప్ ఏదో కాదు, మనోడే పైనుంచి కింద పడతాడు నీళ్ళల్లో. ఈయన హాస్పిటల్లో సర్జరీ అయిపోద్ది, మన ఆరా మ్యాన్ మళ్ళీ నడుచుకుంటా వస్తాడు, దెబ్బలతో ప్రపోజ్ చేస్తాడు, ఆవిడ ఒప్పేసుకుంటుంది. కట్ చేస్తే రాజేశ్వర పిల్ల ఆర్చరీలో గోల్డ్ మెడల్ కొట్టిందని చెప్తారు, అండ్ మన విక్రమాదిత్య ఫ్యాక్స్ ఛానల్ పెళ్ళి అయిపోద్ది. అండ్ ఇట్ శుభం కార్డ్ ఫర్ ద మూవీ గైస్. సినిమా ఇంతటితో కథం. మనమంతా వెళ్ళి అరవింద సమేత వీరరాఘవాలు క్రయింగ్ సీన్స్ లూప్లో చూద్దాం రండి. హౌ యూ ఫైండ్ దిస్ వీడియో? మీకు ఈ వీడియో ఎలా నచ్చింది, ఎలా అనిపించింది, మీకు ఎవరు పంపించారు, మీకు ఎవరైనా షేర్ చేశారా, ఏంది అనేది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో. విక్రమాదిత్య చెప్పిన ఇది విక్రమాదిత్య మొన్న ఏం చెప్పాడంటే 3 Angry Boysలో ఏ వీడియో వచ్చినా లైక్ కొట్టమనండి అండ్ సబ్స్క్రైబ్ చేయమనండి అని అన్నాడు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏందే అది మందల యాల్కి. అండ్ విత్ దిస్ నోట్, దిస్ ఈస్ హర్ష సైనింగ్ ఆఫ్. బాయ్, సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం చెప్పండి మీరే. మంచి సినిమా చెప్పండి, ఛాలెంజింగ్గా ఉండాలి. అలాంటి సినిమా కన్నప్ప అన్నది ఆల్రెడీ చేసా, అంతేనా? ఉండ మరి, బాయ్.